వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. విశాఖ సెంట్రల్ జైలుని హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పోలీసులు పనిచేయడానికి సరైన వసతులు లేవని, మహిళా పోలీసులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పోలీస్ క్వార్టర్స్ శిథిల వ్యవస్థలో ఉన్నాయని అన్నారు. పోలీస్ వెహికల్ ముందు వెళ్తుంటే వెనుక ఉన్నవారు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. హోమ్ మినిస్ట్రీలో భాగమైన ఈ ప్రిజన్స్ ని కూడా ఒకసారి చూడాలి. ఒకసారి ప్రిజన్స్ విషయంలో కూడా ఒకసారి ఏం జరుగుతుందని తెలుసుకునే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఉన్న ఈ సెంట్రల్ ప్రిజన్కి ఇక్కడికి ఒకసారి విజిట్ చేయడానికి రావడం జరిగింది. విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో గత 5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని మాకులాంటి వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితులు ఈరోజు కనిపించాయి. నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను, స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు. యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్లు కూడా 20 సంవత్సరాలు అయిపోయింది, మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుగా 800 కెపాసిటీ. పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా 2000 మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి. లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకరమైన సంఘటనలు అంటారు కదా, చిన్న పిల్లలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఒక్కొక్కరు 7 నెలలు 11 నెలలు. వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా, ఎందుకు తీసుకొచ్చారని అడిగితే 10,000 రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా, నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు, సో నేను ఇచ్చాను, నేను అరెస్ట్ అయ్యాను. అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఈ 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి వాళ్ళకి భూములు గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు, అది కూడా తప్పే. కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు. ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు. దివ్యాంగుల్లో అపరిమితమైన స్వాభావిక ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను పెంపొందించుకోవడంతో పాటు వికాసానికి వేదిక కావాలని ఏలూరు జిల్లా భీమడోలు సీఐ రవికుమార్ పిలుపునిచ్చారు. భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన దాత మంతెన సూర్యనారాయణరాజు 60 మంది దివ్యాంగులకు సన్నబియ్యం, పండ్లు, పోషకాహారం అందించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన దివంగత దాట్ల సూరపరాజు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె గ్రామంలోని శ్రీ విద్యాలయ పాఠశాలలోని 10th లో ప్రతిభ చూపిన 3 విద్యార్థులకు నగదు, షీల్డ్తో ప్రతిభా పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా సీఐ రవికుమార్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మీ అందరూ కూడా దేనికి భయపడకుండా మనకి లోపం అనేది మనిషిలో కాదు, మనిషిలో ఉన్నా సరే మనకి వేరే ప్రతిభ ఉంటుంది. దాని ద్వారా మీ అందరూ మిగతా వాళ్ళు చైతన్యపరుస్తూ ఈ లోకంలో చాలా మంది చైతన్యపరుస్తూ భగవంతుడు చేసినటువంటి సృష్టిలో ఏది లోపం కాదు. లోపం అనుకోవడం మనలో ఉన్న లోపం, ఆ వ్యక్తిని వ్యక్తిగా చూడలేకపోవడం మనలో ఉన్న లోపం తప్ప ఎదురు వ్యక్తిలో లోపం అనుకుంటే అది మన తప్పే అవుతుంది. నా వరకు నేను అనుకోవడం పర్పస్, ప్రతి ఒక్కరికి పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ మనం ఎలా నిర్వర్తిస్తాం అనేది మాత్రమే భగవంతుడి సృష్టిలో ఉంటుంది తప్ప లోపం ఎవరో అనొద్దు. విభిన్న ప్రతిభావంతులు మీ ప్రతిభను మీరు గుర్తించి ముందుకు సాగాలని, మీకు ఆ ముందుకు సాగే ఫైనల్లో అండగా ఇవ్వడానికి పెద్ద మనసుతో ఎవరైతే ఈ ప్రస్తుతం మన ఇక్కడ సాయం చేసే శక్తిని చోట తీసుకొని వచ్చే కార్యక్రమంలో మీరు కూడా నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయించే వారిని వదిలిపెట్టమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి రైతులకు అధిక ధరకు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో వ్యవసాయ సన్నద్ధతపై కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని అధికారులను పెమ్మసాని ఆదేశించారు. నకిలీ విత్తనాలు, ఎరువులపై విజిలెన్స్, వ్యవసాయ శాఖ నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఆంధ్ర అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి అంటే నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర లేకపోవటం, లేకపోతే ఒక్కోసారి వాటర్ లేకపోవటం. వాటర్ కొన్ని అనేవి న్యాచురల్,
మన కంట్రోల్లో ఉండవు కొన్ని. అయితే మన కంట్రోల్లో ఉండే అన్నిటినీ కూడా ఫిక్స్ చేయాలనేది. ఇప్పుడు మీరు విత్తనాలు తీసుకుంటే విత్తనాలు ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి, ఏది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆ ప్రైజెస్ పెట్టాలి ఏంటి అనేది. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేయడం కొంతమంది, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొంటా ఉన్నారు. సో మేము అడిగింది ఏంటంటే అధికారులని అకార్డింగ్ టు ద నామ్స్, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల 800 రూపాయలు ఉండేది 1500 రూపాయలకు అమ్ముతా ఉన్నారు ఏంటి విత్తనాలు. ఆ వెరైటీలను బట్టి రైతులు వాళ్ళకేంటంటే ఒక్కొక్కసారి విత్తనాలు కావాలి అని వాళ్ళకి మనసులో పడిందంటే అందరూ వాటి మీదే పడతారు. దాన్ని వీక్నెస్ గా తీసుకొని విపరీతమైన రేట్లు పెంచుతా ఉన్నారు. అదే విధంగా నకిలీ ఎరువులు చుట్టుపక్కల కొన్ని ఎన్నో ఉన్నాయి నకిలీ ఎరువుల కంపెనీలు. అవి ప్యాకేజ్ చేసే విషయంలో బ్రాండ్ వాడి అందులో నకిలీ పెడుతున్నారు. అదేవిధంగా కొంత చాట స్కేర్సిటీ, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో విజిలెన్స్ ఎస్పీ గారితో మాట్లాడి విజిలెన్స్ వాళ్ళు చేయాలి రైట్స్. అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, వీళ్ళు స్టాండర్డ్ గా చెక్ చేయాలి. అవి కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి, అవన్నీ కంపల్సరీగా చేయమని చెప్పాం. అదేవిధంగా చుట్టుపక్కల ఎవరైతే నకిలీ ఎరువులు కానీ నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు దయచేసి ఆ పద్ధతులు మానుకోండి. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. లేనిపోంది ఇవి చీటింగ్, క్రిమినల్ కేసెస్ పెట్టాల్సి వస్తుంది. ఆ స్థితి మీరు తెచ్చుకోవద్దు. ఎంత పొలిటికల్ ప్రెషర్ వచ్చినా కూడా ఇవి వినేటువంటి పరిస్థితి ఉండదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా. కాబట్టి అవి ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలి నకిలీ విత్తనాలు. అది అదేవిధంగా డిపార్ట్మెంటు సీడ్స్ వచ్చే సీడ్స్ని ప్రాపర్గా టెస్ట్ చేసి ఆ శాంపుల్స్ని పంపించి వెరిఫై చేయాలి ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయో. ఆ శాంప్లింగ్ మెకానిజము స్టాండర్డైజ్డ్గా ఉండాలి. ఎన్ని శాంపుల్స్ తీయాలి, ఆ శాంపుల్స్ రిపోర్ట్స్ వచ్చినాయా లేదా, అవన్నీ డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేయాలి అధికారులు అని చెప్పాం. అవి కూడా చేస్తానని చెప్పారు. ఇట్లా మల్టిపుల్ యాంగిల్స్లో చాలా డిస్కస్ చేసాం. ఇది కూడా మాకు కూడా ఏంటంటే ఎస్పెషలీ నాకు కొత్త కాబట్టి కొంత అర్థం చేసుకోవటం ఇవన్నీ కొంత టైం పోయింది. బట్ జనరల్గా ఈ నకిలీ విత్తనాలు ఎరువులు అన్నిటి కూడా టోల్ ఫ్రీ నంబర్లు పెట్టడం, జాయింట్ కలెక్టర్ గారు దానికి ఒక మెకానిజం, వచ్చిన కంప్లైంట్లన్నింటినీ కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవటం, ప్రయారిటీ బేసిస్ మీద ఆ కంప్లైంట్స్ మీద యాక్ట్ చేయటం అనేది కూడా ఒక మెకానిజం బిల్డ్ చేయమని చెప్పాం. సో ఇలా 1 by 1 అన్నీ చేసుకుంటూ వచ్చాం. ఒక అవగాహన అయితే వచ్చింది. వీళ్ళు మాట్లాడతారు ఇంకేమన్నా ఉంటే. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న నాగేశ్వరరావు మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన ఆయన ఇంట్లోకి వెళ్లకుండానే కారులో గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆయన మృతదేహానికి పోలీసులు నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన చట్టాలతో పోలీస్ దర్యాప్తులో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. గతంలో ఉన్న ఐపీసీ, సీఆర్పీసీ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసి కొత్త చట్టాలను తెరపైకి తెచ్చిందని అన్నారు. ప్రధానంగా మహిళలు, చిన్నపిల్లలకు సంబంధించిన కొన్ని చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. కొత్త చట్టాలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇస్తున్నాయని, గతంలో ఉన్న జీరో ఎఫ్ఐఆర్తో పాటు ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ను ప్రవేశపెట్టారని తెలిపారు. 18 ఏళ్లలోపు బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించేలా మార్పులు తీసుకువచ్చారని అన్నారు. మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొత్త చట్టాలని రూపొందించడం జరిగింది. అంటే ప్రధానంగా ఎటువంటి చేంజెస్, అంటే వ్యవస్థలో ఆ యాక్ట్స్లో ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చారో దాని మీద చూసినట్లయితే ఇది జస్టిస్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ఇండియన్ థింకింగ్. అంటే న్యాయ వ్యవస్థ మన ఇండియాకి, మన ఆలోచనలకు తగ్గట్టుగా, మన వ్యవస్థలకు తగ్గట్టుగా, మన సొసైటీకి తగ్గట్టుగా రూపొందించడం జరిగింది. కొన్ని సబ్కే సాత్ సమాన్ వ్యవహార్, అందరితోటి కూడా ఒకే విధమైన వ్యవహారం, అందరికీ కూడా న్యాయం ఒకటే అనే ఆ కీ థీమ్ తోటి ప్రధానంగా ఇది ముందుకెళ్తుందన్నమాట. అట్లాగే ఈ లాస్ అన్నీ కూడా సిటిజన్ సెంట్రిక్ ఉన్నాయి. ఈ చట్టాలన్నింటిలో కూడా చాలా వరకు సిటిజన్స్కి ఎక్కువ బెటర్గా సర్వీస్ చేసే విధంగా, వాళ్ళకి మనం ఎక్కువ జవాబుదారీతనంగా ఉండే విధంగా రూపొందించడం జరిగింది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 173(1) నాగరిక సురక్షిత సంహిత ప్రకారం చూసినట్లయితే ప్రతి సిటిజన్కి కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్ ఓరల్గా కావచ్చు, ఈవెన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో కూడా కంప్లైంట్ చేసుకునేటటువంటి హక్కును కల్పించారు. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. అంటే 2 ఉన్నాయి కాన్సెప్ట్స్ దీంట్లో, జీరో ఎఫ్ఐఆర్ అని ఒకటి, ఈఎఫ్ఐఆర్ అని ఒకటి. జీరో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ మనము ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము, అది ఆల్రెడీ అమల్లో ఉంది. దాన్ని ఇంకా
బెటర్గా అమలు చేయాలన్న ఇదితోటి దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని చట్టంలో కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఈ 0 FIR అంటే అఫెన్స్ ఎక్కడైనా కావచ్చు, ఒక కంప్లైంట్ వేరే ప్లేస్కి వెళ్ళైనా సరే మాకు ఇక్కడ ఆ విధంగా జరిగిందని చెప్పినట్లయితే ఎక్కడైనా సరే దానికి కేసు రిజిస్టర్ చేసి ఆ తర్వాత అఫెన్స్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడికి ఆ కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాగే EFIR అని చెప్పి ఎలక్ట్రానిక్ FIR, అది మనకు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఎవరైనా కానీ వాళ్ళు కంప్లైంట్ చేసుకున్నట్లయితే మనం దాని మీద కూడా FIR ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో ఈ FIR వీటన్నిటికీ సంబంధించి మళ్ళీ చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు ఎలా చేయాలి అనేది. అవన్నీ కూడా మీకు నేను హ్యాండ్అవుట్స్ లాగిస్తాను. సో దాన్ని చూసుకున్నట్లయితే మనకు కొంత అవగాహన వస్తుంది. అయినప్పుడు తర్వాత సిటిజన్స్ కూడా మనం FIR కాపీస్ అనేది ఖచ్చితంగా అందజేయాల్సిన అవసరం ఉందని చెప్పి దాన్ని కూడా 173(2)(1 ఆఫ్ BNSSలో మెన్షన్ చేయడం జరిగింది. ఉమెన్కి సంబంధించి చిల్డ్రన్కి సంబంధించిన అఫెన్సెస్ అన్నీ కూడా ఒకే చాప్టర్లో తీసుకొని రావడం జరిగింది అనమాట. అంతకుముందు కొన్ని వెనక అట్లే ఉండి ఇప్పుడు కాకుండా వాళ్ళిద్దరికి సంబంధించిన అఫెన్సెస్ అన్నీ కూడా ఒకే చాప్టర్లోకి పొందుపరచడం జరిగింది అనమాట. అట్లాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత చూస్తే అది కూడా దీంట్లో 484 సెక్షన్స్ ఉండేది, ఇది మటుకు 531 సెక్షన్స్కి పెంచారు. ప్రొసీజర్స్ కొంచెం వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి, రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల. వైసీపీ అధినేత జగన్ ను క్యాంప్ ఆఫీసులో కలిసిన పార్టీ కీలక నేతలు, ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో పాటు తదుపరి కార్యాచరణపై చర్చ. ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్. జగన్ బటన్ నొక్కి విద్యార్థుల ఫీజులు చెల్లించలేదు, డబ్బులు చెల్లించకుండా జగన్ మాయమాటలు చెప్పారని ధ్వజమెత్తిన టీడీపీ నేత విజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.